హలో అండి. ఈరోజు మా ఇంట్లో నేను పులిహోర చేసుకుంటున్నాను. అన్నం ఇట్లా పొడి పొడిగా వండుకోవాలి. గంజి వార్చుకున్నాను. ఈ అన్నాన్ని ఇప్పుడు ఇందులో అన్నం ఆరబెట్టుకుంటున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, నూనె వేసి కలిపి పెట్టుకుంటే అన్నం మెత్తబడకుండా ఉంటుంది. చింతపండు రసం ఉడికించుకుంటున్నాను. ఇందులో ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేస్తే పులుపు పట్టి చాలా రుచిగా ఉంటాయి. ఈ చింతపండుతో ఈ మిరపకాయలు ఉడికితే టేస్ట్ బాగుంటుంది. పులుసు బాగా ఉడికింది. ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక్క రవ్వ బెల్లం వేసుకోవాలి. పోపు వేసుకుంటున్నానండి. నూనె బాగా 2 పావులు వేసుకోవాలి. నూనె కాగింది. శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేగాలి. బాగా వేగాక ఉప్పు సగం వేగాక పల్లీలు వేసుకోవాలి. ఇందులో సగం కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి బాగా వేగాలి. ఇందులో కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోండి. ఇంగు వేసుకోవాలి. బాగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పోపు వేసుకున్నాను. మొత్తం దీన్ని తిరగిట్లా బాగా కలుపుకోవటమే. ఇట్లా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. పైనుంచి కొద్దిగా ఇట్లా చక్కెర వేసుకుంటే దాని టేస్టే సూపర్.